అడవిలో ఒక వేటగాడు వేటాడడానికి తన దగ్గర ఉన్న బాణానికి విషం రాసి విల్లు తీసుకొని ఒక జంతువుకి గురిపెట్టి బాణాన్ని వదులుతాడు. అది గురి తప్పి ఒక చెట్టుకు గుచ్చుకుంటుంది. పచ్చగా ఉన్న ఆ చెట్టు మెల్లిమెల్లిగా ఎండిపోతుంది. ఆ చెట్టు మీద ఉన్న చిలకలు ఒక్కొక్కటిగా ఎగిరిపోతాయి. కానీ ఒక చిలక మాత్రం ఆ చెట్టును వదలకుండా చెట్టు మీదే ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవతలు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఇంద్రుడు భూలోకానికి వచ్చి, చెట్టు ఎండిపోతున్నా ఎందుకు నువ్వు ఈ చెట్టు మీదే ఉన్నావు? ఈ చెట్టు విరిగి కింద పడిపోతుంది. అదిగో ఆ చెరువు పక్కనే పెద్ద చెట్టు ఉంది, దాని మీదకు వెళ్ళిపో అని చెప్తాడు చిలకకి ఇంద్రుడు. చిలక, నన్ను క్షమించండి, నేను ఈ చెట్టుని వదిలి వెళ్ళను. నేను పుట్టింది ఇక్కడే, నా ఇల్లు నా జీవనం మొత్తం ఇక్కడే. నన్ను అన్ని వేళలా రక్షించింది ఈ చెట్టే. ఇప్పుడు ఈ చెట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎలా వదిలి వెళ్ళగలను? అస్సలు వెళ్ళను. ఆ మాటకి ఇంద్రుడికి ఎంతో ఆనందం కలిగి తన శక్తితో ఆ చెట్టును కాపాడి పూర్వరూపం తెప్పిస్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, వేటగాడు కాలం, చెట్టు తల్లిదండ్రులు. అయితే ఎగిరిపోయే చిలకలో స్వార్థంతో నిండిన పిల్లలు. కానీ ఆ ఒక్క చిలక తల్లిదండ్రులను దైవంగా చూసుకునే పిల్లలు.